సార్ వచ్చారు. సో నూరు సార్ చాలా సంతోషంగా ఉంది సార్. కంపెనీ 600 వీక్ తిరగడం. సార్ మీరు ఎస్ డైమండ్స్ సార్ వచ్చారు, హరి సార్ వచ్చారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఎస్ మనం ఒకసారి మన సార్ని ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇస్తే వెల్కమ్ చెప్తాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. చూడండి అందరు మీట్లో ఉంది. థ్యాంక్ యూ. సో ఈరోజు రేపు మార్నింగ్ కూడా తెలుసు ఉండేటువంటి మీటింగ్ స్టార్ట్ 250 అండి. ఎవరైతే స్టార్ట్ 250 ఉన్నారో ఇక్కడ మనము అందరం ఒకసారి లీడర్స్ మీట్ కి మనం పార్టిసిపేట్ స్టార్ట్ చేసుకుందాం. రియాక్షన్స్ తోటి 500 అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కంపెనీ చెప్పకనే చెప్తుంది. 500,000 మీరు మాకు చాలా ముఖ్యం అనేది బోత్ సైడ్స్ 10 స్టార్స్ ని క్రియేట్ చేసుకుంటే గానీ ఇప్పటి నుంచి ఈ 500 ర్యాంకు ఇవ్వను అన్నది అంటే చాలా ఇంపార్టెంట్ అని కదా అర్థం. నాగేశ్వర గారు అంతేనా? ఇప్పటి నుంచి ఇది చేసుకుంటేనే. శాంతి మేడం రాలేదా సార్? ఒకసారి మీ ఇద్దరిని చూసుకోవాలి, జూనియర్స్ అండ్ సీనియర్స్. భవాని మేడం నమస్తే. ఇద్దరిని చెక్ చేసుకోండి. 6:15 ఫైనల్ గా మనం చేసుకుందాం. 6:15 అయింది, కరెక్ట్ గా వచ్చాను. 6:15 ఈరోజు కొన్ని 500 గా మనకు తెలిసి ఉండాల్సినటువంటి కామర్స్ చూడండి. నేను ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్స్ ని, ట్రైనింగ్స్ ని మీరు కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. దీన్ని ఖచ్చితంగా చేసి నేను కంప్లీట్ చేయాలి హోంవర్క్ ని. నేను ఏదో ఒక హోంవర్క్ ఇస్తూనే ఉంటాను. ఆ హోంవర్క్ ని పూర్తి చేయాలనేటువంటి కఠినమైనటువంటి డెప్త్ అది పెట్టుకోవాలి. ఓకే సురేష్, బయట ఉన్నావా? ఓకే, హెడ్ ఫోన్స్ కూడా రైట్. ఓకే, ఒకవేళ వీలు కాకపోతే వీడియో ఆఫ్ చేసుకునే అట్లా మీరు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు వింటూ మీ యొక్క ఇంట్లో పని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క వివా అనేది కొంతమంది ఫ్యామిలీస్ ఇన్సూరెన్స్ ని నమ్ముకుంటారు, లేదా కొంతమంది వేరే కంపెనీస్ ని, ఉద్యోగాన్ని నమ్ముకుంటారు. అది 10 years లేకపోతే 15 years 25 years ఎన్నో కొన్ని అయితే చేస్తారు. లేదా ఫుల్ టైం, లైఫ్ టైం కూడా ఉంటాయి కొన్ని గవర్నమెంట్ జాబ్. తర్వాత కొన్ని ప్రైవేట్ పర్సంటేజ్ మీద వర్క్ చేసేటువంటి వాటికి కూడా పెట్టుకుంటారు. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, చిట్టీలో ఏదో ఒకటి. దాంట్లో ఒకనొక కెరియర్ అని, ఇండస్ట్రీ అని మీరు ఒక 500 నుంచి 500 ఇక మీద కావాలి అన్న వాళ్ళు కూడా దీని ఒక కెరియర్, మా ఫ్యామిలీ బిజినెస్ ఇది. ఒక బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఒక బ్యాటరీని వాళ్ళు సూర్యపేటకు వాళ్ళే డిస్ట్రిబ్యూషన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పెట్టుకుంటారు. మీరు దీనిని ఒక కెరియర్ గా పెట్టుకునేటువంటి ఉద్దేశంలో మీరు ఉన్నారా అనేది దాన్ని బట్టి మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాదు నేను టీమ్ సెట్ అయితే అప్పుడు నేను నన్ను బిజినెస్ కనుక తీసుకెళ్తే నేను అప్పుడు బిజినెస్ ని తీసుకెళ్తానికి ట్రై చేస్తాను అనడం అనేది అది ఫెయిల్యూర్ కి మొదటి స్టెప్ అన్నమాట. ఫెయిల్యూర్ కి మొదటి స్టెప్. అలా కాదు నేను బిజినెస్ ని తీసుకెళ్తాను అనేటువంటి పాయింట్ లో ఉంటాను. మీరు ఉండగలిగితే ఫస్ట్ నుంచి కూడా అలా ఆలోచింపజేసేటువంటి అన్నమాట. నేను మన యొక్క అభిలాష్ సార్ దీన్ని మీరు కెరియర్ గా పెట్టుకోవచ్చు అన్న ఆ ఒక్క మాట విని నేను ఈ విషయం అభిలాష్ సార్ కూడా చెప్పాను. నాకు అప్పటిదాకా దీన్ని కెరియర్ గా పెట్టుకోవచ్చు అనేది నాకు అది తెలియలేదు. దీన్ని నేను కెరియర్ గా పెట్టుకోవచ్చు అనేది అది హాఫ్ టైమా ఫుల్ టైమా తర్వాత సంగతి. కానీ దీన్ని ఒక ప్రవృత్తి అంటాం.
అర్థమైందా? వృత్తి ప్రవృత్తి భవన్ గారు, మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. దాన్ని మెయిన్ వృత్తిగా పెట్టుకొని దీన్ని ప్రవృత్తిగా పెట్టుకోవచ్చు, దీన్ని మెయిన్ వృత్తిగా పెట్టుకొని ఇది ప్రవృత్తిగా పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. వృత్తి ప్రవృత్తి అని ఉంటుంది. ఆ, ఇప్పుడు అభిలాష్ సార్ లాయర్ గా కూడా చేస్తూ ఉంటారు కదా, అవును, చేస్తూ ఉంటారు. ప్రవృత్తి అన్నమాట. అంటే రెండు సంపాదించే మార్గాలు అనేది ఫస్ట్ ఇది ఇది తెలుసుకోవాలి. సరే, సో మీరు ఆ లెవెల్ కి మీరు వెళ్ళారా లేదా అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీ బోత్ సైడ్స్ లో 250s ని చేయడము, 500s ని వాళ్ళని తీసుకెళ్లడము 500 గా, ఇది మన యొక్క సమష్టి లక్ష్యం, టీం అనే యొక్క లక్ష్యం. ఏంటిది? ఒకటి 250లను తయారు చేయడము, ఎట్ ద సేమ్ టైం 500. మీకు ఉండాల్సినటువంటి, మీకు 10,000 నాకు మంత్లీ కావాలి అంటే బోత్ సైడ్ ఎన్ని ప్రొడక్ట్లు శ్రీకాంత్? మీకే కావాలి ఒక 10,000 కావాలి సార్. వేరే వాళ్ళు దగ్గర ఆ, ఒక 25,000 వస్తున్నాయి, నా ఓన్ గా ఒక 10-15,000 వచ్చే ఒక సిస్టమ్ ని నేను తయారు చేసుకోవాలి. మరి కాదు కదా, ఉట్టిగానే కాదు కదా. 10,000 వడ్డీలు రావాలంటే నువ్వు ఎంత సంపాదించి కూడా పెట్టాలి? పీవీయా సార్? ఇవి కాదు, లక్షలు. 10,000 వడ్డీ రావాలి, ఓకే సార్. కనీసం 5 లక్షలు 5 ఉండాలి. lakhs 5 lakhs ఉండాలి సార్ ఖచ్చితంగా. 5 లక్షలు ఉండి వాళ్ళకి అప్పచెప్పి అది జీతం లాగా తీసుకోవాలి మంత్లీ. అది మళ్ళీ రావు కూడా తెలియదు సార్. వస్తుంది నమ్మకం లేదు. ఓకే, నో. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు 100 సంవత్సరాలు ఇది నమ్మకం అవుతుందిగా. ఉంది సార్, ఉంది. 100%. దీనికి కనీసం ఒక 50,000 లేదా 15,000, మేము మరి పేదవాళ్ళం సార్, 15,000 సరిపోద్దిగా మినిమం. అది కూడా వివోనే అంటుంది, నేనే ఇస్తాను మీకు సంపాదించి ఆ 50,000 లో 15,000 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. నెంబర్ 1, కెరియర్ గా మనం పెట్టుకుంటున్నామా లేదా. నేను ఇప్పుడు ఒక విశ్లేషణ చెప్తాను, ఆ విశ్లేషణ మీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ ఆలోచన లేని వాళ్ళు, నేను ఎంతో సమయం ఇస్తున్నాను, నేను ఎంతో కష్టపడుతున్నాను అనేటువంటి భావనే ఉంటుంది తప్పితే, మిమ్మల్ని 500 చేయడానికి మీ బోత్ సైడ్స్ లో ఇన్కమ్ రావడానికి ఆ ఎగ్జిక్యూటివ్స్ ఎంత కష్టపడుతున్నారు అనే క్లారిటీ ఉండదు. ఆ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ పర్సనల్ చూసుకుంటూ, పిల్లల్ని రెడీ చేసుకుంటూ, ప్రజెంటేషన్ చెప్పుకుంటూ, బయట పరిగెత్తుతూ అటు వాళ్ళు చేస్తున్నారు కదా. దేనికోసం? వాళ్ళు కూడా పార్ట్నర్స్ క్రియేషన్ కోసం. సో ఇది ముందు ఈ రాబోయే తరం ఏదైతే ఉందో న్యూ 500s కి మొదటి నుంచి అర్థం కావాలి. అలాంటి బిజినెస్ పీపులే చాలా అవసరం అన్న ఒక మాట, ఒక కోటం. నేను 8 నెలలు తన మీద పెట్టి అంత చేస్తే, వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడో 15,000కి ఉద్యోగం చేసుకుంటూ కూర్చుంటే అసలు నేను నా టైంని ఎక్కడికి పెట్టినట్టు సార్ అని. కరెక్ట్, అది ఆ ఎగ్జిక్యూటివ్ అన్నమాట కరెక్ట్. సో ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేకుండా, ఆలోచింప చెయ్యకుండా, ఇది కరెక్ట్ కాదు. గాలిలో బిజినెస్ లాగా ఉండకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఈ వివో ఎవరిదండి? V220 అనేది చూడండి ఒకసారి. నిన్న సార్ బోగస్ రాలేదు ఇంకా. నిన్న దాంట్లో ఎవరైనా సరే షేర్ చేస్తే, కోటం నీ దగ్గర చూడు సార్, అందులో వాట్ ఈస్ కమ్యూనిటీ కామర్స్ అనేది, సరే ఒక్క నిమిషం నేను చేస్తాను. అందులో ఉంటుంది చూడండి, మీ నెక్స్ట్ వారసత్వంకి అనే పదం వాడిందా కంపెనీ? అది మీరు అబ్జర్వ్ చేశారో లేదు? నెక్స్ట్ వారసత్వంకి, ఫర్ ఎగ్జాంపుల్ మేడం కష్టపడింది, రూబీ అయింది, ఓ సైడ్ టీం బిల్డ్ చేసింది. నాకంటే ఇప్పుడు కొడుకు ఎదిగొచ్చాడు, తను వేరే వేరే దగ్గర కంటే కూడా ప్రవృత్తిగా దీన్ని చేసుకోవచ్చు అని సునీల్ నువ్వు చేసుకో, నువ్వు గైడెన్స్ తీసుకో కోటం దగ్గర. ఓకే, మౌనిక మేడంకి సునీల్ ఏం ప్రెజెంటేషన్ చేయలే, రమాదేవి గారికి తనేం చేయలేదు. అక్కడ సెలబ్రేషన్లు, వాళ్ళ టికెట్లకు డబ్బులు అవన్నేం సునీల్ ఏం చేయలే. కోటము ఆ పైన ఉన్నటువంటి సీనియర్స్ చేశారు. కానీ వారసత్వం వచ్చిందా లేదా? వీక్లీ ఒక 5,000, నెలకు 20,000 వచ్చిందా లేదా? అది అందుకు మనం ఇండస్ట్రీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి.
కోట్ల కోట్లకు తర్వాత సంగతి. ముందు మినిమం ఖర్చులకు బయట వేరే వాళ్ళు చేసి అడుక్కోకుండా మన డబ్బులు మనం క్రియేట్ చేసుకోవడం ఇది. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు అసలు ఈ యొక్క మూలమైన ఆలోచనల్లో నాకు ఇది కెరియర్ అని అనుకుంటున్నారా? డైరెక్ట్ సెల్లింగ్ రూపురేఖలన్నీ మారిపోయినాయి. అంత అవునేనా షరీఫ్ సార్? అప్పుడు అంతా గాల్లో బిజినెస్ 4-5 సంవత్సరాలు చేయడం, పక్కన పడేయడం ఇట్లా ఉండేది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు అట్లా లేదు అసలు వేరే వేరే కంపెనీలకి ఒక చిట్ ఫండ్స్ కి ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో నెట్వర్క్ కి అలా తీసుకొస్తున్నారు చాలా. అందుకని సార్ ఒక స్పీచ్ లో అజర్ సార్, అవర్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అని, చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అది మరి లేకపోతే నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాను దీనికి? ఓకే, సో ఈ క్లారిటీ ఉండాలి. ఇది నేను నా తర్వాత జనరేషన్కి అయినా సరే నేను ఇవ్వగలిగినటువంటి. ఓకే, తర్వాత నెంబర్ 2, అది కంపెనీ ఇచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ అయినా మన ఫ్యామిలీకి అందుతున్నట్టే ఫ్యూచర్లో అయినా సరే. రెండవది, నేను బిజినెస్ అసలు స్టార్ట్ చేశానా? ఇది రెండవది. బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే భవానీ గారు ఏంటంటే, మీకు ఫస్ట్ మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అనుకో. యూట్యూబ్ క్రియేటర్ ఏమేం కావాలి? మినిమం దానికి ఒక వీడియో కెమెరా, ఎడిటింగ్ చేసుకోవడానికి ల్యాప్టాప్, ఇంకా ఎక్కువ అభిమానులు సబ్స్క్రైబర్స్ వస్తుంటే కామెంట్లు చదవడానికి కూడా సెక్షన్కి కూడా ఒక వ్యక్తిని పెట్టుకుంటారు తెలుసా? కామెంట్ సెక్షన్ కూడా. ఇలాగా వాళ్ళు పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ బట్టి మినిమంలో మినిమం ఒక ల్యాప్టాప్, ఒక టేబుల్, ఎస్ టైప్, జూమ్ లింక్, నెట్ కనెక్షన్, ఇది ఉంటే మన బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం పెరుగుతున్న కొద్దీ మీరు ఈ విధంగా దాన్ని. ఇందాక వివో వెళ్ళిపోయారా? మంజుల మేడం. రైట్. చాలా మందికి మీరు ఒక సైన్స్ ఫిజిక్స్ తెలుసుకోవాలి. కాన్షియస్ పెరుగుతుంటే అవేర్నెస్ పెరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి. కాన్షియస్ పెరుగుతుంటే అవేర్నెస్ పెరుగుతుంది. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక విశ్వ నియమం, బ్రహ్మదేవి గారు. ఓకే, ఒక విశ్వ నియమం. మీకు ఎలా చెప్పాలంటే, ఆనందం లేకపోతే ఆ పనిలో కానీ పర్టికులర్గా దేంట్లో అయినా ఒక భయం ఉంది, లేకపోతే ఒక బాధ ఉంది, కోపం ఉంది అంటే ఆనందం లేనట్టే అర్థం. అంతేనా మంజుల మేడం? ఆనందం లేదు. భయం ఉంది, బాధ ఉంది, కోపం. ఇది ఉంది అని అంటే వాళ్ళకి ఆనందం ఉండదు. ఆనందం లేదు అంటే అవేర్నెస్ లేదని అర్థం. ఏదో విషయంలో అలర్ట్గా లేరు, అవేర్గా లేరు అంటే తెలిసి లేరు అని అర్థం. తెలిసి లేదు అని. ఈ తెలిసి లేకపోతే ఆనందం ఉండదు. ఓకే, నాకు కంపెనీ గురించి ఏదైనా కొంచెం టెన్షన్ అప్పుడులో ఉంది అనుకోండి, ఎప్పుడైతే అవేర్నెస్ వస్తున్న కొద్ది ఏమైతుంటుంది, ఈ 3 తగ్గి ఆనందం శాతం పెరుగుతుంది. అంతే కదా? ఆనందం శాతం పెరుగుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటిది? ఏదో తెలుసుకోవాల్సింది, అవేర్ అవ్వాలి, అవేర్నెస్ అని. ఈ అవేర్ అవ్వాలి అని అంటే, అలర్ట్ అవ్వాలి అని అంటే, అవేర్ అంటే బ్రాకెట్లో అలర్ట్ అవ్వడం, దాని మీద ఆ పర్టికులర్ విషయం మీద అలర్ట్ అవ్వడం. ఎవరైతే అలర్ట్ అవుతుంటారో వాళ్ళు సమయాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఈ భయము, బాధ, కోపమే ఎక్కువ ఉంటుంది. నేను భయం, బాధ ఉన్న వాళ్ళతోనైనా మాట్లాడతాను కానీ కోపం ఉన్న వాళ్ళతో మాట్లాడను. ఎందుకంటే నాకు కూడా కోపం కాబట్టి. నాకు కూడా కోపమే, వాళ్ళకి కోపం కాదు మళ్ళీ నాకు. ఇంకా బాధ, భయం ఉన్న వాళ్ళతోనైనా నేను ఏదైనా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. సార్ కొంచెం టీం దగ్గర నాకు కొంచెం భయం అవుతుంది, నేను ఎట్లా చేయాలి అది అంటే మాట్లాడు. కానీ ఈ అవేర్నెస్ లాగా లేకుండా నాకు అందుకనే వాళ్ళ మీద వస్తుంది కోపం, వీళ్ళ మీద వస్తుంది అంటే వాళ్ళని చూస్తే నాకు కూడా వస్తుంది కోపం. కాబట్టి వీళ్ళతోటి ఏ పని జరగదని అర్థం. కోపం ఉన్న వాళ్ళతోటి పైసా పని కూడా జరగదు, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడరు, టీంకి కూడా ఉపయోగపడరు.
పైగా బుద్ధి నాశనం అంటే తెలివిగా ఆలోచించాల్సిన బుద్ధి చాలా డ్రాప్ అయిపోద్ది. సరే నిర్ణయాలు తీసుకోదు, దాంతో శరీరం ఒక పని చేస్తుంటది, మనసు ఇంకో పని చేస్తుంటది. మళ్ళీ వచ్చి ఎవరినో చూసిన తర్వాత అయ్యయ్యో తూచి నేను జరగట్లేదని కోపం అసహనంతో సరైన నిర్ణయం తీసుకోలేదని అట్టేటోడు పోతుంటది. కాబట్టి అందుకనే నాకు వీళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు అస్సలకి. ఈ కోపం ఉన్న వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. ఈ బాధ భయం ఉన్న వాళ్ళ మీద కొంచెం దయ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, టీం రాలేదని నాకు కొంచెం ఏదైనా ఒక మాట చెప్పబుద్దాయి. అర్థమైంది కాన్సెప్ట్. అప్పుడు నేను వాళ్ళకి అవేర్నెస్ చేయగలుగుతా. అవేర్నెస్, క్లారిటీ ఇస్తే అలర్ట్నెస్ పెరుగుతుంది. క్లారిటీ అంటే సూర్యుడితో సమానం, అవేర్నెస్ అంటే వెలుగుతో సమానం. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందమే ఉంటుంది. చీకట్లోనే కీటకాలన్నీ తిరుగుతుంటాయి బాధ పెట్టి. సో ఇదనమాట. ఓకే, ఈ యొక్క మీకు దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను. మీకు దీని యొక్క అవేర్నెస్ పెరుగుతూ ఉంటే మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సొంతంగా బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే చెప్పాను కదా, మినిమం